శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో చాలామంది అదృష్టాన్ని మార్చబోతున్న గురుగ్రహం జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి 1:50 కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఇది గురువుకి ఉచ్చక్షేత్రం అవటం వల్ల మిగతా రాశుల్లో సంచరించే దానికన్నా కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురువు ధనకారకుడు, అలాగే సంతానకారకుడు, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు. మనం చేస్తున్నటువంటి పూజలు, యజ్ఞ యాగాది హోమాలు, లేదంటే ఏదైనా దేవాలయం దర్శించడం, రెగ్యులర్గా ఏదైనా దైవ కార్యక్రమం చేపట్టినప్పుడు దాని యొక్క ఫలితం రావాలంటే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. గురువు రాశిని చూస్తున్నా, 11వ స్థానానికి వచ్చినా, మరి ఏదైనా యోగంలో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పూజ పుణ్య కార్యక్రమాలు ఆ సమయంలో ఎంబటనే మనకి అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుభవించే విధంగా గురుగ్రహం మనకి సహకరించవలసి ఉంటుంది. వృషభ రాశి వారికి 153 రోజుల పాటు లోహమూర్తిగా కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నటువంటి గురువు యొక్క ప్రభావం ఈ వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని మనం పరిశీలించినప్పుడు, మరి చాలా కాలంగా వృషభ రాశి వారికి చాలా స్ట్రెంత్గా, చాలా అండంగా ధనస్థానంలో ఉన్నటువంటి గురువు తృతీయ స్థానంలోకి మారడం జరిగింది. అంటే తృతీయ స్థానం అన్నది ఒక విధంగా వేరే వేరే రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతూ ఉంటాం. అంటే 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ అవుతాయి. అంటే ఇప్పటిదాకా వృషభ రాశి వారు ధన సంపాదన, కుటుంబం, ఉద్యోగం వాటి మీద ప్రయత్నం చేసి సక్సెస్ అవ్వడం జరిగింది. ఇక మీదట అంటే ఇంచుమించు జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో తృతీయ స్థానం ఉందన్నటువంటి గురువు వివాహ ప్రయత్నాలు ఫలించే దిశగా వీళ్ళకి కారణమవుతూ ఉంటాడు. అంటే 3వ స్థానం అన్నది సంప్రదింపులు, పెళ్లి చూపులు, అగ్రిమెంట్లు, పరిచయాలు, ఏదన్నా మీడియేటర్ని ఆశ్రయిస్తామా, లేదంటే ఏదన్నా మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించుకుందామా, ఇంటర్నెట్లో పెడదామా. అంటే 3వ స్థానం కమ్యూనికేషన్స్ కాబట్టి మరి ఇటువంటి తెలుసున్న ద్వారా, పరిచయం ద్వారా. మరి 7వ స్థానం వివాహ బంధం, అంటే అప్పటిదాకా పరిచయం లేని 2 కుటుంబాలు, లేదా పరస్పరం ఏదో కొద్దిపాటి పరిచయం ఉన్న 2 కుటుంబాలు ఒకటిగా అవడానికి కారణమవుతూ ఉంటుంది. అందుకని ఈ పరిచయం వివాహం అనే బంధం ద్వారా ఏర్పడడానికి ఈ వృషభ రాశి వారికి ఇది చాలా మంచి అవకాశం. అంటే అప్పటిదాకా ఏదో ప్రేమించుకుంటారో, ఇష్టపడతారో, మాట్లాడుకుంటారో. మరి ఎప్పుడైతే గురువు మారాడో అది పెళ్ళి అనే బంధంతో ముడివేయడం జరుగుతూ ఉంటుంది. అంటే 7వ స్థానం మీకు యాక్టివేట్ అవుతుంది. కంప్లీట్గా ఒక తోడు మీకు దొరుకుతుంది. ఇక 11వ స్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల మరి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, ఏదైతే మన కోరికలు ఉంటాయో వాటిని నెరవేర్చే దిశగా గురువు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆల్రెడీ మీకు 11వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. శని భగవానుడు 11వ స్థానంలోకి వచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు గురువు ఎప్పుడైతే దృష్టి పడిందో మీకు పెద్ద పెద్ద సంస్థల్లో, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థల్లో కానీ, పెద్ద ప్రభుత్వ సర్వీసుల్లో కానీ, విద్యా సంస్థల్లో కానీ మీకు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గురు శనులు లాభస్థానంలోకి వస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో అటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు వేరే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. 2 రకాల ఆదాయాలు లభిస్తాయి.
అదృష్టవశాత్తు మీకు 7వ స్థానం యాక్టివేట్ అయింది కాబట్టి పెళ్లి ద్వారా వచ్చే భార్య కూడా మరి ఉద్యోగం చేయడం వల్ల 2 జీతాలు రావడం కూడా సహజంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ వృషభ రాశి వారి జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ప్రధానంగా 3లో ఉన్నటువంటిదంటే చిన్న చిన్న ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు. 9వ స్థానం అంటే విదేశ ప్రయాణం. ఎవరైతే విదేశ ప్రయత్నం చేస్తున్నారో సహజంగా ఉద్యోగం కొరకు విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి కంప్లీట్గా వారి యొక్క ప్రయత్నం అక్టోబర్ నెలలోపు నెరవేరే అవకాశం ఉంది. అలాగే విదేశంలో ఉండి కూడా సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ వచ్చిన జీతం సరిగ్గా సరిపోకపోవడం, ఇవన్నీ కాకుండా మీకు ఒక మంచి ఉద్యోగం లాంటిది ఈ సమయంలో రావడం జరుగుతుంది. బట్ ఏదైనప్పటికీ కూడా వృషభ రాశి వారి యొక్క జీవితం త్వరలో సెటిల్ అవ్వబోతుంది. ఒక విధంగా ఇది వివాహం కాని వాళ్ళకి, నిరుద్యోగులకి చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళకి ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి పెద్దగా కాదు, కానీ వాళ్ళు ఏదైనా విదేశ ప్రయాణం, పుణ్యక్షేత్రాలు, పెద్దవారి పరిచయం, మీ యొక్క గైడెన్స్తో కొంతమంది బాగుపడడం, ఇవన్నీ సహజంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ గురుగ్రహం ఒక జాతకుడు ఆ వ్యక్తిగతంగా అతని జాతకుడి మీదే కాకుండా అతని యొక్క సంతానం మీద, వారి యొక్క తండ్రి గారి మీద, అతని యొక్క భార్య మీద ఈ ప్రభావం చూపడం జరుగుతుంది. అలాగే మొత్తం ఆర్థిక వ్యవస్థ, జాతకుడి యొక్క ధన ఆదాయం కానీ, వ్యయం కానీ, ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జాతకుడు పొందగలుగుతూ ఉంటాడు. అందుకని ఈ గురుగ్రహం మార్పు కోసం మరి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గురువు మారినప్పుడల్లా ప్రతి ఒక నదికి మరి పుష్కరాలు రావడం జరుగుతుంటుంది. ఆ పుష్కరాల్లో అంటే ఏ నదికైతే పుష్కరాలు వస్తాయో ఆ నదిలో స్నానం చేయడం వల్ల జాతకుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు నశించి పుణ్యకర్మలు పొందడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురుగ్రహం ఈ జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి కర్కాటకంలో ప్రవేశించి ఇంచుమించుగా మనకి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఇదే రాశిలో సంచరించడం జరుగుతుంది. సుమారు 153 రోజుల పాటు సంచరిస్తున్నటువంటి ఈ గురుగ్రహం ఉచ్చస్థానంలో మరి కొన్ని రాశుల వారికి హంస మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి కొంతమందికి గజకేసరి యోగం అనే గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించు ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఈ గజకేసరి యోగం అన్నది ఏదో కారణం వల్ల, అంటే గురుచంద్రులు కలిసి ఉండడం వల్ల, ఒకరికొకరు కేంద్రంలో ఉండడం వల్ల ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే గురువు స్వక్షేత్రంలో కాకుండా ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అత్యంత బలమైనటువంటిది ఈ గజకేసరి యోగం. ఈ యోగం కొన్ని రాసుల వారికి ఈ సమయంలో ఏర్పడుతుంది. మరి దురదృష్టవశాత్తు కొన్ని రాసుల వారికి శకట యోగం అనే ఒక యోగం ఏర్పడుతుంది. అది వారి యొక్క జన్మ జాతకంలో ఉంటే ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి ఈ శకట యోగం అన్నది వారి యొక్క జీవితంలో అంటే ఈ రాబోయే 108 రోజుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలగజేయడం జరుగుతుంటుంది. మరి ప్రధానంగా ఈ గురువు ఈ ఒక రాశిలోకి మారేటప్పుడు 4 విధాలుగా ఆ రాశుల్లో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అది సువర్ణమూర్తి, రజితమూర్తి, లోహమూర్తి, అలాగే తామ్రమూర్తిగా ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవేశించే స్థితిని బట్టి అంటే రజతమూర్తిగా ఎవరికైతే ప్రవేశిస్తాడో వారికి ఏ స్థానమైనా గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అదే లోహమూర్తి అయినప్పుడు శుభస్థానంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఈ వీడియోలో మనం ఈ గురువు యొక్క మార్పు ఏ రాశి వారికి అఖండ యోగాన్ని ఇవ్వబోతుంది, మరి లోహమూర్తిగా, తామ్రమూర్తిగా, రజతమూర్తిగా ఏ రాశుల వారిని అదృష్టం వరించబోతుంది అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం మనం వీడియో చేద్దాం. అలాగే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఏ పరిహారం చేసుకుంటే మరి ఈ అదృష్టం కలిసి వస్తుంది, లేదంటే దురదృష్టం నుంచి బయటపడవచ్చు అన్న విషయాన్ని మనం
ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా గురుగ్రహం అనుగ్రహం అంటే ఇప్పుడు గురువు మార్పు వచ్చినప్పుడు కొన్ని రాసుల వారికి సంతాన లాభం కలుగుతుంది, కొన్ని రాసుల వారికి వివాహం జరుగుతుంది, కొన్ని రాసుల వారికి ఉద్యోగం ఏర్పడుతుంది. మరి నాడీ శాస్త్ర ప్రకారం గురువే జీవకారకుడు కాబట్టి గురువును ఆధారం చేసుకునే ఈ నాడీ శాస్త్ర ప్రకారం జాతక విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించి తగు పరిహారం చేసుకుంటే గురువు తప్పకుండా వారి యొక్క కోరికని నెరవేర్చడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే సాధారణంగా దక్షిణామూర్తి శివుడు ఆరాధన వల్ల మనకి గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. లేదు మీకు విద్య నేర్పిన గురువు, తల్లి తండ్రి వారి సేవ చేయడం వల్ల కూడా గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా గణపతిని ఆరాధించడం కానీ, గణపతిని ఏ విధంగా అంటే మీ యొక్క శక్తిని బట్టి పూజించడం వల్ల ఈ యొక్క పరిహారం అంటే మనం ఏ పరిహారం చేసినా గణపతిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల, లేదంటే ఈ గణపతి హోమం చాలా సింపుల్గా చేసుకున్నటువంటి హోమాల్లో గణపతి హోమం ఒకటి, అది చాలా తొందరగా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా మనం ఆ హోమం పూర్తయ్యే లోపల కూడా మీకు ఆ ఫలితం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. గణపతికి ఇష్టమైనటువంటి అష్టద్రవ్యాలు అంటే 8 రకాల వస్తువులతో ఈ హోమాన్ని చేయడం వల్ల అంటే అది దానికి పూర్వం అంటే గణపతి హోమం చేసే ముందు మీరు కొన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ మంత్రం మీద పట్టు సాధించడం వల్ల స్వయంగా మీరు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఎవరైతే ఇటువంటి హోమాలు చేసే ప్రావీణ్యం కలిగి వాళ్ళకి ఆ విద్య వచ్చి ఉంటే వాళ్ళతో అన్నా చేయించుకోవచ్చు. సో ఏదన్నా అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మరి గణపతికి ఎక్కువగా ఇష్టమైనటువంటి కుడుములు అంటే అవే మోదకములు అంటారు, అవి గణపతికి సమర్పించవలసి ఉంటుంది. అవి 108. అలాగే అరటిపళ్ళు, అవి సంపూర్ణంగా అరటిపండుతో కాకుండా ముక్కలుగా కట్ చేసి అంటే మనం చిన్నపిల్లవాడికి ఏ విధంగా అయితే తినిపిస్తామో ఆ విధంగా ముక్కలు కట్ చేసి అరటిపళ్ళు హోమంలో వేయవలసి ఉంటుంది. చెరకు ముక్కలు, దాని తర్వాత అటుకులు, పేలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అలాగే కొబ్బరి ముక్కలు, ఇవి 8 రకాల ద్రవ్యాలు స్వామివారికి ఈ గణపతి హోమంలో సమర్పించడం వల్ల విధి విధానంగా పూర్తి చేసి దీనివల్ల ఏంటంటే సంపూర్ణంగా మీకు ఇటువంటి ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. కామన్గా ఇవి చేయలేని వారు ఏదైనా దేవాలయంలో కూడా ఈ ద్రవ్యాలు సమర్పించడం వల్ల మీకు ఆ ఫలితం పొందే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గణపతిని ఆరాధించడం వల్ల, గణపతి హోమం చేయడం వల్ల, గణపతి యొక్క అష్టోత్తరం చదవడం వల్ల, సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణ వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంటుంది. అంటే గురువు అనేక కారకత్వాలు వహిస్తూ ఉంటాడు. సంతానం కొరకు ఒక విధంగా రెమెడీ చేయవలసి ఉంటుంది, విద్య కొరకు ఒక విధంగా, ధనం కొరకు ఒక విధంగా, ఈ విధంగా ప్రతిదానికి వివిధ రకాల పరిహారాలు చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా, జీవితంలో అదృష్టవంతుడు ఆరోగ్యంగా ఉండాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. సో ఏదైనా గురువు అనుగ్రహం ఉంటే జీవితం చాలా సంతోషంగా, సాంప్రదాయంగా నడిచే అవకాశం ఉంటుంది. స్వస్తి.